యూరియా కోసం పిఠాపురం మండలం విరవడ గ్రామంలో రైతులు తమ పంట పొలంలోకి దిగి ఆందోళన చేస్తుంటే కాకినాడలో ఉండి కొంతమంది నాయకులు భిన్నంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని వైసీపీ పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు అడప రఘు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంటల తరబడి యూరియా బస్తా కోసం క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నాం. రైతుల సమస్యలు వారి వద్దకు వస్తే తెలుస్తుందన్నారు. యూరియా కొరత గురించి కాకినాడలో ఉండి కొంతమంది నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వడం సిగ్గుచేటని, ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి సమయంలో అధిక రేట్లకు యూరియా బస్తాలు విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా పరిపాలించారని, అకాల వర్షాలతో ఇప్పటికే రైతులు నష్టపోతే కొత్తగా యూరియా సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అందవలసిన నష్టపరిహార విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన వైసీపీ నాయకులు ఈ నెల 9వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు అన్నదాత పోరు నిర్వహించేందుకు పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో రైతులందరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీలు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామం పిఠాపురం మండలం పిఠాపురం నియోజకవర్గం అండి. నేను 2 ఎకరాల భూమి చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చి యూరియా బత్తా లేదండి. రెడ్డి గారి షాప్లోకి వెళ్తే పిఠాపురం రెడ్డి గారి షాప్లోకి నిన్న వెళ్తే 11 గంటల దాకా నిలబడితే యూరియా బత్తా లేదండి. 300 రూపాయలు ఇచ్చుకుంటున్నారండి. 300 రూపాయలకి దానికి ఇంకొక అదనంగా ఇంకో 300 రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వస్తుందండి. అది ఎందుకు మనకి రాదండి, తెచ్చింటిగా పడేసుకోవడానికి మాత్రమే అండి అది. తర్వాత యూరియా పాలున్న 20 వాడుతున్నామండి. 1500 రూపాయలు పెట్టి బత్తాని. మాకు ఈ సమస్య వెంటనే తీర్తారని కోరుతున్నామండి. దీని గురించి ఏం కాదండి, వ్యవసాయం కాడికి వచ్చి చూస్తే తెలుస్తుందండి. యూరియా బత్తా ప్రజల్లోకి వస్తే తెలుస్తుందండి. ఎక్కడో కాకినాడలో ఉండి మాట్లాడితే కాదండి. విరవడ గ్రామం వచ్చి చూసి తెలిస్తే పోతుందండి. సచివాలయంలో ఇచ్చారండి. సచివాలయంలో ఎవరికి ఇచ్చారో కూడా లేదండి. మూడు లోళ్ళు వచ్చాయి. 3 లోళ్ళు కూడా దాన్ని ఇది చేశారండి. నా పేరు అడప రఘు అండి. విరవడ గ్రామ ఎంపీటీసీ 2 అండి. అలాగే పిఠాపురం మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విరవాడలో అన్నదాత పోరు అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యూరియా బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. మెయిన్గా ఏమిటంటే ఈరోజు రైతన్నల్ని దాగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అండి. యూరియా సహా రైతులకి అవసరమైన ఎరువులు వెంటనే పంపిణీ చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అలాగే బ్లాక్ మార్కెట్ ని నియంత్రించాలి, అంటే యూరియా మీద బ్లాక్ మార్కెట్ ని నియంత్రించాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇలా రైతన్నలకి యూరియా పిండి లేకపోతే వ్యవసాయాలు ఎలా పాడవుతాయి అన్నదే మీకు మేము నుంచున్న ఈ పొలమే నిదర్శనం అండి. ఈ ఎంత ఘోరం అంటే ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో ఎప్పుడు కూడా పిండి కొరత అనేది ఎప్పుడు వినలేదు మేము. ఈ కూటమి ప్రభుత్వం వస్తువులోకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అయితే అప్పుడు అనావృష్టి అతివృష్టి కింద ఉంటుందండి చంద్రబాబు నాయుడు పరిపాలన. అయితే వర్షాలు ఎక్కువ పడిపోతాం, లేకపోతే మొత్తం వర్షాలు లేకుండా ఉండడం జరుగుతుంది. ఈ పరిపాలన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూసుకున్నా. అలాగే మేము మెయిన్ గా కోరుకునేది ఏమిటంటే ఈరోజు మన యూరియా పిండి వెంటనే విడుదల చేయాలని కోరుతున్నామండి రైతులకి. పిఠాపురం మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా ఈ యూరియా పిండిని విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం రైతు పోరు కార్యక్రమం పెట్టిన 9వ తారీఖున ఆయన ప్రారంభించిన వెంటనే గవర్నమెంట్ ఈ యూరియా పిండి మీద అన్ని ఊర్లకి పంపిస్తున్నామని చెప్తుంది తప్ప యూరియా పిండి రావటం లేదండి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా అధినాయకురాలు వంగా గీత గారు ఆదేశాల మేరకు మేము అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి.